ఎలాన్ మస్క్ చెందినటువంటి ఎక్స్ఏఐ ఉంది కదా, ఈ ఎక్స్ఏఐలో గ్రోక్ ఏఐని ఉపయోగించి కొంతమంది ఆకతాయిలు ఏం చేస్తున్నారంటే మామూలు ఫోటోలు ఇస్తున్నారు. అమ్మాయిలవి, సెలబ్రిటీలవి, ఈ మామూలు సాధారణ ఫోటోలు ఇచ్చి వీటికి బికినీలు యాడ్ చేయమని, అలాగే న్యూడ్గా యాడ్ చేయమని గ్రోక్ ఏఐకి చెప్తే గ్రో ఏఐ ఆ ఫోటోలను ఆ విధంగా తయారు చేసి వాళ్ళకి ఇస్తుంది. వాటిని ఎక్స్ఏఐలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దీని విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వెంటనే ఆ యొక్క ఫోటోల్ని, ఆ అకౌంట్లని బ్లాక్ చేయకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 72 గంటల్లో మీరు యాక్షన్ తీసుకోవాలని ఎక్స్కి వార్నింగ్ ఇవ్వడంతో వెంటనే ఇప్పుడు ఏం చేసిందంటే ఎలాన్ మస్క్ టీము ఈ 72 గంటల కంటే ముందే భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పి మా వైపు నుంచి తప్పులు జరిగాయి, ఆకతాయిలు ఇలా చేశారు అంటూ 3500 ఫోటోల్ని బ్లాక్ చేసి 600 ఖాతాలని డిలీట్ చేసేసింది. మిగతా వారిపైన కూడా కఠినమైనటువంటి శిక్షలు మేము అమలు చేస్తాం, ఇక నుంచి భారత చట్టాలకి లోబడి మేము పనిచేస్తామని ఎలాన్ మస్క్ అలాగే ఆయన టీం కూడా స్పందించింది. ఎలాన్ మస్క్ టీము అధికారికంగా అంటే చట్టపరంగా ప్రభుత్వానికి అయితే చెప్పడం జరిగింది. అలాగే ఎలాన్ మస్క్ కూడా ఎక్స్ ద్వారా స్పందించాడు. భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్తున్నాం. అలాగే భారత ప్రభుత్వమే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు దీని మీద వ్యతిరేకం వ్యక్తం చేశాయి. అంటే చాలా దేశాల్లో ఉన్నటువంటి సెలబ్రిటీల యొక్క ఫోటోలు ఇలా చేశారు, అన్ని దేశాల వాళ్ళను ఈ గ్రోక్ ఏఐని ఉపయోగించుకొని. ఇక ఆకతాయిలకి అవకాశమే రావాలని ఊరుకుంటారా? దాంతో ఇప్పుడు అన్ని దేశాలకు కూడా క్షమాపణలు చెప్పాడు. మొదట అయితే భారత ప్రభుత్వం స్పందించి ఇలా చేయడం వల్ల ఇప్పుడే డిలీట్ చేసి పారేశారు.